పౌలు గారు అలాగే, మోషే గారు అలాగే ప్రజలకు తెలియచేస్తూ అందరినీ నడిపించారు. పౌలు గారు ఇలా తెలియచేసి అనేక ప్రాంతంలో నుండి, అన్ని జనుములలో నుండి అనేకులు విశ్వసించారు. యూదులలో నుండి విశ్వసించారు, హెలేనీయులలో నుండి విశ్వసించారు. ఇలా అందరూ విశ్వసించినప్పుడు వీళ్ళందరికీ మరలా ఒక సంగతి ఎదురైంది. మనము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం? ప్రభులోనికి. ప్రభు నమ్ముకోక ముందు మనము ఎవరిమి? ప్రభువుని ఎరుగని ప్రజలం. ప్రభువుని ఎరిగిన వారు ఏమంటారంటే వీళ్ళు ప్రభువుని ఎరుగని వారు, అంటే అన్యులు అనే మాట. అలా వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు మీకు ఒక సంగతి నేను చెప్పాలి, అందుకు చెప్తాను. ఇలా వచ్చాం అందరం. వచ్చినప్పుడు మనం ఎలా నడవాలి, ప్రభువులో ఎలా జీవించాలి, మన పద్ధతి ఏంది, మనం ఎట్లా బ్రతకాలి అనే సంగతులు మరలా మనకి ఇక్కడ తెలియచేయబడుతున్నది. ఈ సంగతులు ఇట్లా వచ్చిన అనేకులు విశ్వసించి వచ్చిన వాళ్ళని స్థిరపరిచి బలపరిచినప్పుడు వీళ్ళలోంచి మరలా ఒక బోధ బయలుదేరింది. 15వ అధ్యాయం, అక్కడే 15వ అధ్యాయం మనం చూద్దాం. 15వ అధ్యాయంలో ఇలా తెలియచేయబడుతుంది. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని మీరు రక్షణ పొందలేరు అని సహోదరులకు బోధించారు. బాప్తిసం తీసుకొని ప్రభువులో ఉన్న వారికి ఏం బోధించారు? మీరు మోసే నియమించినటువంటి సున్నతిని మీరు పొందాలి, పొందితేనే మీరు రక్షణ పొందేది అన్నారు. ఇప్పుడు ఈ బోధ ఏమైంది? ఇప్పుడు మనం సున్నతి పొందామా? సున్నతి పొందామా? మనం పొందలే. సున్నతి మనకు లేదు, పొందలేదు. మనం బాప్తిస్మం పొందాము. యేసు ప్రభు అది చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మము ఇవ్వండి, శిష్యులుగా చేయండి. నేనే సంగతులు చెప్పానో ఆ సంగతులని బోధించండి. మీకులాగున వారు కూడా ప్రయాసపడి పనిచేసి అందరినీ బలపరచడానికి వారికి కూడా నేను శక్తిని, అన్ని క్రియలు చేసేటువంటి అద్భుతమైనటువంటి వరాలను ఇస్తానన్నాడు. వీళ్ళు వచ్చి ఈ బోధ బోధించారు. ఈ బోధ బోధించారు అక్కడ మరలా గలిబిలి జరిగినప్పుడు ఇక్కడ ఇంకా తర్జమా జరుగుతుంది అనమాట. అలా వాదము పుట్టి ఇప్పుడు వీళ్ళకి ఈ నిర్ధారణ ఎలా తెలియాలి? అన్ని జనుల్లో నుండి దేవుని వైపు మళ్ళిన వాళ్ళు బాప్తిసం తీసుకొని సంఘంగా ఏర్పాటు చేశారు. మరలా వచ్చి కొంతమంది శిష్యులు వచ్చి ఈ బోధ బోధించారు, మీరు సున్నతి పొందితేనే రక్షణ పొందుతారు, లేకపోతే లేదని. ఇంకొకరు వచ్చి పలాని పని చేయాలని మనుషులు కొన్ని కల్పించుకొని ఏదైనా ఒకటి ఆధారం చూసుకొని దానికి ఇంకా 24 కల్పించి ఇట్లా ఉండాలా, ఇట్లా ఉంటేనే నీవు ఇది క్రైస్తవుడివి, ఇట్లా ఉంటేనే నీవు రక్షణ పొందేది, ఇట్లా ఉంటేనే నీవు నిత్యరాజ్యంలోనికి వెళ్ళేది, లేకపోతే పోవు అని కొంతమంది కొన్ని పద్ధతులు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని పౌలు గారు ఒక చోట అన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని నడుచుకుంటా ఉన్నారు. ఇంకా కొంతమంది శిష్యులు కూడా తెలియజేస్తున్నారు ఇట్లా నడుచుకుంటున్నారని. ఈ మనుషులు కల్పన అంటే దేవుని చిత్తం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన విధి కాదు. కాబట్టి ఇలా నడుచుకుంటా ఉండే వరకు ఇట్లా ఈ సంగతులన్నీ ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి, సంఘ పెద్దలు ఉన్నారు, మొట్టమొదటి అపోస్తుల సహవాసం కలిగినటువంటి సంఘాలు. ఈ సంఘాలన్నీ ఏం చేశారంటే ఆ సంఘాల దగ్గరికి ఈ తర్కము పుట్టి మరి ఎట్లా ఉండాలా అనే సంగతులు మనకు సంపూర్ణంగా తెలియాలంటే ఆ మొదటి వారిని అడిగితే గానీ మనకు తెలియదని చెప్పేసి మనుషులను పంపించినప్పుడు ఆ ప్రాంతంలో వారందరూ కూడా వచ్చి సమకూడి వీళ్ళ దగ్గరికి వచ్చేసినప్పుడు వాళ్ళకి ఈ సంగతులన్నీ వివరించి చెప్పినప్పుడు వాళ్ళు మనకు తెలియచేస్తున్నారు. ఏమని తెలియచేస్తున్నారంటే ఇప్పుడు 17వ వచనం నుంచి చూడండి, 13వ వచనం నుంచి చూడండి. ఆ పై వచనాల్లో కూడా వీళ్ళందరూ పేతురు ఈ సంగతులన్నీ కొన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను మొదట ప్రసంగము చేసినప్పుడు అనేకులు అన్ని జనాంగాలు మారినప్పుడు దేవుని కార్యములను మన ద్వారా జరిగించినారని తెలియజేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొంది ఇప్పుడు దేవుని ప్రజగా రక్షణ పొందినారు అని ఆ సంగతులన్నీ తెలియజేసినప్పుడు వాళ్ళల్లో అందరూ వాదం పుట్టింది. వాళ్ళందరూ కూడా చర్చ చేశారు. మరి ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి కదా అందరూ మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వారికి అసలైన సంగతిని బోధిస్తూ ఉన్నప్పుడు వారిలో యాకోబు అని ఆయన లేచి మరలా మాట్లాడుతున్నాడు. పేతురు తర్వాత యాకోబు మాట్లాడుతున్నాడు. చదువు. తర్వాత యాకోబు ఇట్లా, నేను సహోదరులారా నా మాట ఆలకించండి, అన్ని జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పాటు చేసుకొనుట వారిని ఎలాగూ మొదట కటాక్షించును ఈ సిమియోను అంటే పేతురు వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. అంటే సిమియోను ఏమైతే బోధించాడో, ఎట్లా ప్రజలు నమ్మారో ఆ విధంగా ఈ బోధకు, ఈ నమ్మిన వారికి, ఈ లేఖనాలకును సరిపడ్డాయి. ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడునో వారు సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి వారిని నిలవబెట్టెదను. అనాది కాలము నుండి
ఈ సంగతులను తెలియపరచిన తెలియపరచనని ప్రభువు తెలియపరుస్తున్నాడు అని ఈ యాకోబు గారు మాట్లాడాడు. ఇలా రాయబడి ఉన్నది లేఖనముల్లో అని తెలియచేశాడు. అయితే కాబట్టి అన్యజనుల్లో నుండి అంటే దేవుని వైపు తిరుగుచున్న వారిని ఏం చేయాలంట? అన్యజనులలో నుండి దేవుని వైపు తిరిగిన వారిని కష్టపెట్టక కొన్ని పద్ధతులు చెప్తున్నారు. ఇక ఎట్లా ఉండాలనేది వాళ్ళకి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం అన్యజనులు ఒకప్పుడు ఒక విధిగా ఉన్నాం. ఇప్పుడు ప్రభు వైపు తిరిగిన వారికి కష్టపెట్టకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ పడకుండా మనము దేవుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనల్ని బాప్తిస్మం తీసుకోవాలని కొందరు నిర్ణయించారు. బాప్తిస్మాలు ఇచ్చే ముందు ఈ సంగతులు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ప్రవేశించాలి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనే సంగతులు మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనము ఈ సంగతులు మనకు పరచబడినట్లుగా నడుచుకుంటాం. ఈ బోధ మనం ముందే వారికి తెలియచేయాలి. ఏం చేయాలి? వాళ్ళకి కష్టపట్టకూడదు అని అంటున్నాడు. మరి ఏం చేయమన్నాడు? వాళ్ళకి కష్టమైనది ఏంటి? ఈ అన్యజనుల నుండి దేవుని వైపు మళ్ళీ సువార్త నమ్మి దేవుని విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకొని ప్రభువులోనికి వచ్చిన వారు ఎలా ఉండాలి? మళ్ళీ సున్నతి పొందాలనా, లేకపోతే ఇంకేమైనా నడతలు మనం నడవాలనా, లేకపోతే ఇంకేమైనా పద్ధతుల ప్రకారం మనం జీవించాలనా అనే సంగతుల్లో అయోమయమైపోతారు. ఈ మనుషులు కొన్ని కల్పించి వాళ్ళు మోయలేని భారము కొన్ని పెడతా ఉంటారు. వాళ్ళకు ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని స్థితులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే దేవుడు అంటే ప్రేమ ఉంటుంది, దేవుని వాక్యం అంటే ఇష్టం ఉంటుంది, దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. కానీ తన స్వజనులు ఇది మంచిది, ఇది పవిత్రమైనది, లేదా ఇది ఒక మర్యాదపూర్వకమైన కార్యము, ఇది మర్యాదపూర్వకంగా జరిగించేది, ఇది గౌరవంగా మనం జీవించడానికి మన పెద్దలు ఒక అలవాటు చేశారు. ఆ అలవాటు ప్రకారముగా మనం ఉంటే అది గౌరవపదంగా ఉంటుంది అనే అటువంటి వారికి ఇది అసలు బొత్తిగా చేయకూడదు. నువ్వు బాప్తిస్మం తీసుకుంటే, ప్రభువుని నమ్మితే ఇలాంటివన్నీ మానుకోవాలి. వాళ్ళ ఇంటికే పోకూడదు, వాళ్ళ పెళ్ళిళ్ళకే పోకూడదు, వాళ్ళ పేరంటాలకే పోకూడదు, వాళ్ళకి ఏం జరిగినా పోకూడదు అని అసలు వాళ్ళకు వేరై నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అనే బోధలు బోధించే వరకు ఇలా కష్టమైపోతుంది. ఎలా పోగొట్టుకోవాలా తల్లిదండ్రులను, ఎలా పోగొట్టుకోవాలా అన్నదమ్ములను, ఎలా పోగొట్టుకోవాలా స్వజనులను, ఇదేంటిరా కర్మ అని చెప్పేసి ఏమి చేయాలి అని చెప్పేసి అయోమయంలో పడిపోతున్నారు. ఈ అయోమయములో కొంతమంది వాళ్ళకి ఇష్టమైన కానీ దేవుని నమ్ముకోలేకపోతున్నారు. ఈ నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ సొంత అయినోళ్ళకు శత్రువులు అయిపోతున్నారు, పగస్తులు అయిపోతున్నారు. ఇంకా వాళ్ళు మా ఇంటికి రాకపోతే మేము వాళ్ళ ఇంటికి ఎందుకు పోతామని దూరం అయిపోతున్నారు, భేదాభిప్రాయాలు అవుతున్నారు. దేవుని ప్రేమ కాకుండా అక్కడ ఏదో ఒక రకమైనటువంటి వ్యత్యాసం కలుగుతుంది అన్నమాట. దేవుని నమ్ముకుంటే ఇదేంది అని చెప్తుండే. ఏదన్నా తప్పు దొంగతనం చేయొద్దంటే సరే రైటు, వ్యభిచరించవద్దంటే రైటు, ఏమన్నా నరహత్య చేయొద్దంటే రైటు, ఒకరిని ఆశించి దొంగలు తీసుకొచ్చుకోవద్దు అంటే రైటు. ఇటాటి మంచిదే కానీ ఎవరి దగ్గరికి పోకుండా, పెళ్లికి పోకుండా, పేరెంటానికి పోకుండా, ఇంకా వాళ్ళతో కలిసి ఉండకుండా, జీవించకుండా ఏరైపోయి ఏడో వాళ్ళు శత్రువులుగా మనకు ఒక దెయ్యాలు మనకు ఎంత శత్రుత్వం చేస్తుందో, రాక్షసులు మనకు ఎంత నష్టం కలిగిస్తారో అన్నట్టుగా ఇలాంటి మనస్సు కలిగి ఉండటానికి కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి ఏమీ చేయవద్దు, వాళ్ళని కష్టపెట్టవద్దు. పెళ్ళిళ్ళకి పోతారా? అమ్మని చెప్పండి, హాయిగా సంతోషించండి. ఇంకా ఏదైనా మంచి శుభకార్యం జరుగుతుందా వెళ్ళండి, వెళ్ళి చూడండి. నీ పరిశుద్ధత, నువ్వు నమ్మిన దేవుణ్ణి, ఆ దేవుని క్రియలు నీలో చూపించు, మంచి మహత్తరమైన కార్యములు జరిగించు. దేవుని గురించి భూమిని ఆకాశమును సృజించిన ఆయన సంగతిని వీళ్ళు చెప్పారు కదా. భూమిని ఆకాశమును సృజించి మీకు వర్షములు కురిపిస్తున్నాడు, బలవంతమైన ఋతువులను ఇచ్చాడు, ఆహార పదార్థములను మొలిపించేవాడు, సాక్ష్యం లేకుండా చేయలేదని సాక్ష్యాలు ఏదో చేయండి. ఈ ఆహారం ఇచ్చిన వాడు ఆయనే, ఈ భూమి ఇచ్చినవాడు ఆయనే, ఆకాశాన్ని ఇచ్చిన, వర్షం ఇచ్చినవాడు. కానీ నీకు ఏది గుర్తుకు చేస్తాడో దేవుడు అవన్నీ చెప్పు. ఇవన్నీ ఆ మహోన్నతుడు దేవుడు మనకి ఇచ్చాడు. నిన్ను పుట్టించినవాడు, నన్ను పుట్టించినవాడు. మనల్ని ఈ రోజు ఇట్లా లక్షణంగా సంతోషంగా ఈ కార్యం చేసుకుంటున్నామంటే, ఈ విధంగా ఉంటున్నామంటే చూడు, మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రములయ్యా. నా తమ్ములను, నా అన్నదమ్ములు, నా పుట్టింటి వాళ్ళను, నా అత్తమామల ఇంటి వాళ్ళను, నా స్వజనులను కాపాడినందుకు నీ స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నామములో ఈ గృహమునకు దీవెనలు వచ్చును గాక. యేసు ప్రభు నామములో నా జనులు ఆశీర్వదించబడుదురు గాక అని సంతోషముగా ఆనందించుకుంటూ దీవించుకుంటూ వెళ్ళండి. అట్లా కాకుండా నేను ఎలను, మాకు సంబంధం లేదు, మీరు రావద్దు అంటే ఇదేంటిరా బాబు. అయితే అక్కడ కొన్ని సంగతులు 4 విషయాలు చెప్పాడు, అవి మాత్రమే చెప్పాడు. వాళ్ళకి కష్టపెట్టవద్దు. ఇప్పుడు చదవమ్మ అక్కడ ఏమి చేయమంటున్నాడంటే, విగ్రహ సంబంధమైన అపవిత్రతకు దానిని విసర్జించి దూరంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ప్రభు వైపు దేవుని వైపు మళ్ళిన వాళ్ళు, విగ్రహ సంబంధమైన అపవిత్రతకు మాత్రము దూరంగా ఉండాలి. విగ్రహాలకు నమస్కారం చేయకూడదు, వాటికి బలి ఇచ్చిన వాటిని తినకూడదు అని అర్థం. వాటికి నమస్కారము చేయకూడదు అని అర్థం. కాబట్టి విగ్రహమును గూర్చినటువంటి అపవిత్రతకు దూరంగా ఉండుము. తర్వాత రెండవది జారత్వము విసర్జించాలి, జారత్వము చేయకూడదు. జారత్వము అంటే
ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, నీ పొరుగు అని భార్యను ఆశించవద్దని. వెళ్ళి భార్యాభర్తలుగా ఒక సంసారం చేసుకుంటున్న వాళ్ళ మీద ఆశపడి వాళ్ళ సంసారాలను పాడు చేసేదాన్ని జారత్వము అంటారు. ఇట్లాంటిది చేయకూడదు. ఎవరు ఇష్టపడరు కదా అట్లాంటిదాన్ని. ఏ జనాంగము, ఏ సమాజం ఇష్టపడుతుంది? అట్లా చేస్తేనే తప్పంటారు. చంపేయడానికి, ఉరిశిక్ష చేయడానికైనా, 10 మందిలో కట్టేసి నలకొట్టడానికైనా ఇష్టపడతారు. కొట్టాలి. ధర్మశాస్త్రం చెప్పేది కూడా అంతే, దేవుడు చెప్పేది కూడా అంతే. అలాంటి దుర్మార్గమైన కార్యము చేసిన వాడిని వెలివేయాలి, అట్టని దగ్గరికి రానియకూడదు అని చెప్పాడు. కాబట్టి మొదటిది విగ్రహ సంబంధమైన అపవిత్రతను చేయకూడదు, రెండవది జారత్వము చేయకూడదు, మూడవది గొంతు పిసికి చంపేదాన్ని. నువ్వు తింటుంటావు కదా ఆహార పదార్థాలు, వాటిల్లో గొంతు పిసికి చంపేవి కొన్ని ఉన్నాయి, అలా చంపుకొని తినేదాన్ని తినవద్దు. తర్వాత రక్తమును నువ్వు తినవద్దు. ఇంతే నీకు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఇది ఎవరికన్నా కష్టంగా ఉంటుందా? ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తుందా? నీ బంధువులకి ఇబ్బంది కలిగిస్తుందా? నీకు ఇబ్బంది కలిగిస్తుందా? ఇది ఎక్కడికి పోవద్దని చెప్తుందా? పో, అక్కడ ఏదైనా విగ్రహ సంబంధమైనది ఉంటే దానికి దూరంగా ఉండు, విసర్జించు. అక్కడ ఎవరైనా జారత్వం కలిగి ఉన్నట్లయితే అట్లాంటివి నువ్వు చేయొద్దు, చేసే వాళ్ళతో కూడా నీవు సమ్మతించవద్దు. గొంతు పిసికి చంపేవి ఉంటే ఆ అపవిత్రత నిన్ను అపవిత్రము కలుగ చేసేది, అది తీసేసేది. రక్తము అనేదాన్ని ప్రాణం, ప్రతి జీవికి రక్తము ప్రాణం కనుక దాన్ని నువ్వు తినవద్దు. ఆ రక్తాపరాధము నీకు అంటుకుంటుంది. ఆ రక్తమును బట్టి, దాని ప్రాణమును బట్టి నిన్ను విచారణ చేయవలసి వస్తుంది. నీకు నష్టం కలుగుద్ది, లాభము కలగదు. కాబట్టి అలాంటివి నీవు చెయ్యవద్దు అని చెప్పి ఇదంతా అక్కడ ఉన్న వారందరికీ ఏకాభిప్రాయముతో, పరిశుద్ధాత్మకును అక్కడున్న పెద్దలందరికీ వాళ్ళకు సమ్మతిగా అనుకూలమైనటువంటి పత్రికగా రాసి ఇక్కడ అన్ని జనాంగాలు ఎక్కడెక్కడైతే మారారో వాళ్ళందరికీ, ఎక్కడెక్కడైతే ప్రభువుని నమ్మి విశ్వసించారో వారందరికీ పంపించినప్పుడు వాళ్ళకు చదివి కూడా చెప్పారు. వాళ్ళు చదువుకొని ఎంతో ఆదరణ పొందారు సంఘాలు. ఈరోజు నీకు కొత్త బోధ ఎందుకు? అపోస్తుల బోధ ఎందు, సహవాసమందు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఇట్లా ఉండు. ఈ బోధ కలిగి ఉండు. ప్రతి స్థలానికి ఈ జీవ వాక్యమును మోసుకొని వెళ్ళు. ప్రతి స్థలమును ఈ జీవము కలిగిన దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన దేవుని నామములో శుభములని చెప్పు. దీవించు. నిన్ను దీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ లేవి గోత్రాన్ని దీవించడానికి ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కట్టడలను, బోధలను బోధిస్తూ, నిబంధన మనసమును మోస్తూ ప్రజలను దీవించే స్థితిలో వారిని నిలబెట్టాడు. ఇప్పుడు అదే స్థానములో నిన్ను ప్రభువు నిలబెట్టాడు. ఈ జీవ వాక్యమునిచ్చి మోసుకొని వెళ్ళి నీ ప్రజలకు బోధించి, వాళ్ళు ఇట్లాంటి నడతలు నడుస్తుంటే అలాంటివి చేయొద్దని చెప్పి నీవు ఈ సంగతులను బోధించి నిత్య జీవము కలిగిన వారిగా వారిని తీర్చిదిద్దు. ఆశీర్వదించు. ప్రభువు నామములో, దేవుని నామములో ఆశీర్వదించబడతారు. ఎవరు కాదంటారు ఇలాంటి మంచి భక్తి కలిగిన, మేలు కలిగినటువంటి విషయాలను బోధిస్తే? ఇవి మీకు మేలు అన్నాడు, ఇది మీకు మంచిది అన్నాడు. కాబట్టి రేపు బాప్తిసం తీసుకుంటున్న మీరు ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోనండి. విగ్రహ సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉండండి. తర్వాత చారత్వమునకు దూరంగా ఉండండి. తర్వాత గొంతు పిసికి చంపి తిని ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. తర్వాత రక్తము తినకుండా దూరంగా ఉండండి. ఈ 4 విషయాలు తప్ప అపోస్తలులుగా ఏ విషయము చెప్పలేదు. పౌలే కాదు, పెద్దల మొదటి పునాది వేసిన మొదటి సంఘ నాయకులు, పెద్దలు అందరూ కూడా నిర్ధారణ చేసి పరిశుద్ధాత్మ ద్వారా ఏకీభవించి పత్రికలు రాసి పంపించి సంఘాలకు ఈ నియమాలు నియమించినవా. కాబట్టి ఆ సంగతులను మనకు ప్రభు బోధించాడు. ఆ విధంగా ఉండి ప్రతి ఒక్కరికి ఆశీర్వదకరంగా ఉండాలమ్మా. నాకు మన పద్మమ్మ ఫోన్ చేసింది ఒక విషయం. ఈ 4 విషయంలో ఏదైనా ఉందా దాంట్లో? ఆ కార్యము లేదు కనుక ఈ విషయాలు మీకు మరలా బోధిస్తున్నా. మీరు కూడా ఇతరులకు చెప్పండి. చెప్పి మీరు అన్ని శుభ కార్యములకు వెళ్ళండి. అందరినీ దీవించండి. అందరికీ నీవు నమ్మిన అందరి ఆకాశమును, భూమిని, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తను గూర్చిన మాటలు చెప్పుచు నిత్య రక్షణలోనికి నడిపించండి. నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య స్వర్గములో యుగయుగాలు మనము, మన దేశము, ప్రజలు, లోక ప్రజలందరూ సర్వలోకము ఆనందించినట్లుగా సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ, ఆరాధిస్తూ భక్త కోటి బృందములతో భజన చేసేటువంటి భాగ్యము పొందుకోవాలని ప్రేమపూర్వకముగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలు అందరి విషయములో ఆశీర్వదించి దీవించి అందరిని స్థిరపరిచి తన నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి సమృద్ధిగా ప్రవేశము కలుగచేసి చేర్చుకొనుగాక. ఆమేన్.